ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా ఈరోజు ఈ సోమవారం నాడు ఈ రుద్రుడిని తాకమ్మ, చేసిన చెడు కర్మలు పోతాయి. ఇది నీకు అదృష్టంతో సమానం. ఈ అదృష్టం నీదే తల్లి అని బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినట్టుగా నమ్మకంతో ఆ శివయ్యని, ఆ రుద్రుణ్ణి తాకి చూద్దాం. జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం అనేది ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏమిటో, బాబాగారి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. మనం ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నా, ఒక్కరికి కష్టపెట్టుకోకుండా బ్రతుకుతున్నా కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. మరి అలాంటి సమస్య ఎక్కడ నుండి పుట్టిందో అర్థం కాదు. ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. బాబాగారితో విన్నవించుకున్నా కూడా సమస్య తీరడం లేదు అని బాధపడతాం. మరి ఈరోజు బాబాగారు అలాంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి. ఈరోజు ముక్కోటి దేవతల సాక్షిగా రుద్రుణ్ణి తాకమ్మా అన్నాను అంటే ఈ సాయి స్వయంగా రుద్రుడి రూపంలో నీ ఇంటికి వచ్చాడు. నీ చెడు కర్మలన్నీ తొలగిస్తాడు. నువ్వు నాపై నమ్మకం ఉంచుకుంటే చాలు తల్లి. నీ కోసం ఎన్నో కోసల దూరం నుంచి వచ్చాను. ఈ సాయిని గుర్తుపట్టలేవా? కాలంతో పాటు మౌనంగా ఉండి చూస్తేనే కదా నీకు తెలిసి వస్తుంది. నువ్వు పలకరిస్తే గాని పలకని బంధాలు ఎన్నో. నీ పలుకుల కోసం ఎదురు చూసే బంధాలు ఏవేవో ఉన్నాయి. మరి నిశ్చయంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, ఈ రెండూ ఒకటే. ఒక్కసారి తాకి చూస్తేనే కదా తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయని. నీ బాబాతో ప్రతి క్షణం నీ బాధనే పంచుకుంటున్నావు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ మనసులోని ఆవేదన నేను గ్రహించాను తల్లి. ఈ కలియుగంలో నువ్వు 100 మంది పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడివే అని పిలుస్తారు. ఈ ప్రపంచం 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా కూడా మంచోడివే అంటుంది. జనానికి నీ గతంతో పని లేదు. నువ్వు ఈ సమయానికి ఎలా బ్రతుకుతున్నావో, ఎలా ఉన్నావో అన్నదే చూస్తారు. ఎప్పుడు ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి కదా. నువ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరితో ఏడిస్తే నాటకం అంటారు. ఒకరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రంగా కనిపిస్తుంది. కానీ ఈ జీవితంలో నువ్వు పోరాడి గెలవాలి. ఎందరో నీకు తగులుతారు, కానీ అందరూ నీలా ఉండరు. అందరిలోనూ మనుషులు జీవితంలో 100 కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒకచోటు ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది. నువ్వు నమ్మి చూడు. ఈ సాయిని గుండెల్లో పెట్టుకున్నావు. సాయి చెప్పింది చేస్తావు, స్మరిస్తావు. ప్రతి క్షణం సాయి ధ్యానం చేస్తావు. నిన్ను తలుచుకుంటగానే నీ వెంటే నేను నడుస్తాను. నీ కష్టాలన్నీ నేను పంచుకుంటున్నాను. మనమే గొప్పవాళ్ళం అనుకుంటే భగవంతుడు మనకన్నా గొప్పవాడు. మనం ఒకరిని బాగు చేయకపోయినా పర్వాలేదు, కానీ మనకంటే గొప్పవాడు లేడు అనుకొని ఇంకొకరిని బాధ పెట్టకూడదు. నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో తల్లి. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టిపై నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో బ్రతుకు. అప్పుడు నీకు అడుగడుగున నీ జీవితంలో నీకు దారి చూపిస్తాడు. ఆ భగవంతుడు మనసు నిండా ఈర్ష్య ద్వేషాలను నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు. దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము నిన్ను కాపాడరు తల్లి. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే అన్నింటిలోనూ నష్టపోతావు. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడానికి, తిరిగి నీ పైన నిందలు వేయడానికి కూడా వెనకాడరు. కాబట్టి వారిని అలా వదిలి
పరమాత్ముడే చూసుకుంటాడు. ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు, పొందిన ప్రేమలు, కలిగిన విభేదాలు, తెగిన బంధాలు, దూరమైన మనుషులు, నేర్చుకున్న గుణపాఠాలు, మిగిలిన జ్ఞాపకాలు ఎన్నో మన జీవితంలో నేర్పిస్తాయి తల్లి. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. మౌనం స్త్రీ యొక్క అతి పెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉండంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం తల్లి. నువ్వు అంత బాధపడుతుంటే ఒక్క క్షణం నువ్వు ఈ సాయి చిత్రపటం ముందు కూర్చొని, సాయి విగ్రహం ముందు కూర్చొని సాయిని చూడు. సాయి నామస్మరణ చెయ్యి. నీకు ఏదో ఒక సందేశం ద్వారా నీ సమస్యకు పరిష్కారం చెప్పి వెళ్తాను. కోపం మనుషులకు ఉన్న అతి పెద్ద శాపం తల్లి. ఇది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండటం కష్టం. కాబట్టి ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం. ఇష్టపడినంత మాత్రాన అది కంపల్సరీగా ప్రేమే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అపరిచిత బంధాల కోసం కూడా మనసు విచలనమవుతుంది తల్లి. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూస్తున్నారన్నది ముఖ్యం కాదు. ఆ పని వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం. ఈరోజు బాబా, నేను ఎంతో కష్టంలో ఉన్నాను, నాకేమి లేదు, నేను ఇంకొకరికి సహాయం చేయగలను అని నువ్వు ఉంటావు. కానీ తల్లి, నువ్వు ఎవరైతే నమ్ముకున్నారో, నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లల్లో ఖచ్చితంగా ఒకరికి సహాయపడేంత శక్తిని నేను కల్పిస్తూ ఉంటాను కూడా. రక్తం, చెమట, గౌరవం మొదటివి రెండు నువ్వు ఇవ్వగలిగితేనే మూడో దాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఎప్పుడైనా సరే కష్టపడి పైకి రావాలి. ఒకరిని కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము, బాధ పెట్టి బంధాలని నిలుపుకోలేము. అందుకే నిన్ను కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకో. నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపో. నొప్పించకుండా ఉండటానికి అబద్ధం చెప్పినా తప్పు లేదేమో, కానీ ఒకరిని మెప్పించడం కోసం, మెప్పు పొందడం కోసమే ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. జీవిత సత్యం ఇది. తీగటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది తల్లి. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అందుకే అంటారు, ఆజ్ఞని అరుస్తూ ఉంటారు, అజ్ఞని మౌనంగా జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఎందుకంటే జ్ఞానంతో కూడిన బుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ సంతోషంగానే ఉంటాడు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు, మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. నువ్వు ఎంతమంది చేతులను అలా పట్టుకోగలిగితే అంతమంది నీ చుట్టూ ఉంటారు. నువ్వు కేవలం కోరిక కోసం మదనపడుతున్నావు. కోరిక తీరితే బాగుంటుంది అనుకుంటున్నావు. కానీ నా బిడ్డలను నేను చూశాను. కోరిక తీరగానే నన్ను పూర్తిగా మర్చిపోతారు తల్లి. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేదే ఉండదు. నువ్వు కోరిక మనసులో ఉంటుంది, సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితాన్ని శాంతి అనేదే ఉండదు. నువ్వు కోరికల ముసుగులో పడ్డావు, కోరికతో చచ్చిపోతున్నావు, ఇతరులతో పోల్చుకుంటున్నావు. నువ్వు ముందు ఇతరులతో పోల్చుకోవడం మానేసి నువ్వు నీలా బ్రతుకు. నీకేముంది? భగవంతుడు ఈ సమయానికి ఏమిచ్చాడు? కడుపు నిండా 3 పూటల అన్నం తింటున్నావా? 10 మందికి సహాయం చేసే స్తోమత కలిగి ఉన్నావా? నీ వాళ్లతో నువ్వు ఆనందంగా ఉన్నావా అని చూసుకోవాలి. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు తల్లి. అది విజయం దిశగానే చేసే ప్రయాణం. అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడమే ముఖ్యం. అపజయాలు నీకు నిలువెత్తు పాఠాలు. వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది. ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం. దాన్ని కోల్పోవద్దు. సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదుగుతూ నిలుస్తారు. గెలుపు నీ కోసం. మొదట నువ్వు
నువ్వు గెలవాలి, అది నేర్చుకుంటే నువ్వు ఎప్పటికైనా ఏదైనా సాధించగలుగుతావు తల్లి. తన లోపముల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్తుంది చెప్పు? ఎవరికీ చెప్పదు. సమయానికి వచ్చినప్పుడు అలరూపంలో అవే అడ్డుకు చేరుతాయి. అలాగే మనం నీతిమంతులమని నిరూపించుకుంటే గొప్పవారమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. నువ్వు నీలా బ్రతుకు. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, నిజంగా పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది ఉన్నా మనకు ఉన్నారనే. కానీ ఇవన్నీ సాధించినప్పుడు తప్పకుండా మన నుండి దూరమైన వారు తిరిగి మన దగ్గరకు రాగలరు. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే చదువు కూడా వంటపడుతుంది. మనసును పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకు? తల్లి, నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వు ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది. మంచితనం అనే రంగుల్లో లేదు, మంచి మనసులో ఉంటుంది. 100 కుక్కలు ఒకటై ఒక్కసారిగా మొరిగితే ఒక్క సింహ గర్జనకి సమానమవుతుంది. ఎంత మంచి గట్టిగా అరచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పటికీ నిజం కాలేదు తల్లి. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమి అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది తల్లి. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. అయినా జీవితంలో నువ్వు ఏ పనితనాన్ని నమ్ముకోవాలి, నీ కష్టాన్ని నమ్ముకోవాలి. అంతేకాని ఇతరుల కష్టాన్ని ఆశించకూడదు. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు పెడతాయి. సుఖాలు మన బలహీనతను బయటపెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. సమస్యలు ఉన్నాయని బాధపడవద్దు. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించు. పరిష్కారం నీకే దొరుకుతుంది. ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఒకడెవ్వడు ఎప్పటికీ గెలిచి తీరాలి. నువ్వు విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఎంత అదృష్టవారాలి తల్లి. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తన అవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సమయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది తల్లి. నువ్వు ఆలోచించు. ఒక్కసారి ఈ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకో. కష్టం కన్నీళ్లను మాత్రమే కాదు, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాలు ముసుగులను తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేయడానికి ఈ కష్టం వచ్చింది అనుకో. భగవంతుడు నీకు పెట్టిన పరీక్ష అనుకో. అంతేకాని డీలా పడకూడదు. నీలోని ధైర్యం, నీలోని సామర్థ్యం బయట పెట్టాలి. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తాయి. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి. నమ్మకం అనేది ఒక చిన్న పదమే. దానిని చదవడానికి ఒక్క సెకనంటే పడుతుంది. ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది తల్లి. నమ్మకం ఉన్న విలువ. నువ్వు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. అందుకని
పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కను తప్పిస్తూ జీవించాల్సిందే కదా! ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అనేవాళ్ళు ఎవరూ నీ దగ్గరకు రారు. అలా అని కష్టం వచ్చింది కదా అని దగ్గరకు తీసుకుంటారా అంటే అదీ లేదు. అన్నీ భయాలు పిరికితనం కాదు తల్లి. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఆ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. నీ కుటుంబాన్ని చక్కగా పోషించు. ఆనందంతో గడుపు. అంతవరకు అన్నీ అందంగానే కనిపిస్తాయి. అందిన తరువాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా సరే. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఎందుకంటే ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగానే కనబడుతుంది. జీవితం అలాగే కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మనకు మంచి వాళ్ళలాగానే ఉండవచ్చు. కానీ వాళ్ళలో ఉన్న మనస్తత్వం మనకు తెలియకపోవచ్చు. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండవసారి తాకలేము. ఎందుకంటే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడమే మనిషి లక్షణం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. అందుకే ఎప్పుడు కోరికలతో సతమతం అవ్వడం కంటే ఈ సమయానికి నీకు ఇలా ఉంది, ఇది ఉంది, నేను దీనితో సంతృప్తి చెందుతాను, నేను భగవంతుని నమ్ముకుంటున్నాను, భగవంతుడు తప్పకుండా నాకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి నేను దాని గురించి ఆలోచించను. ఈరోజే ఈ కష్టం వచ్చింది కదా అంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. అందుకే ఈరోజు నాకు ఈ సాయి పరీక్ష పెట్టాడు. నేను ఇందులో నెగ్గాను. మరి నెగ్గాలి అంటే నాకు బాబాగారు అంతటి శక్తిని ప్రసాదించాలి. నేను అంతటి నమ్మకాన్ని పెట్టుకుంటున్నాను. బాబా మీద తప్పకుండా నేను గెలుస్తాను. ఈ కష్టం నుంచి బయటపడతాను. కోరుకున్నది సాధిస్తాను అన్న పట్టుదలతో నువ్వు ఉండు తల్లి. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ వాళ్ళతో ఆనందంగా ఉంటావు. నీ కోరిక కూడా నెరవేరుతుంది. నువ్వేమీ చింతించకు. తూచాగంటే శక్తివంతమైనది ఒక మాటతో సంబంధం తెచ్చుకోవడం. ఒకే మాటలో లేని బంధాన్ని కూడా పంచుకోవచ్చు. మరి నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ ఆంతర్యానికి అడిగి చూడు. నీ అంతరాత్మని అడిగి చూడు తల్లి. ప్రేమతో చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు. అలాంటి వారిని ఏ విధంగా నువ్వు దగ్గర తీసుకోవాలి, దూరం పెట్టాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వే నీ జీవితానికి ఒక నిర్ణయం తీసుకోవాలి తల్లి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒకరితో మాత్రం దయచేసి పంచుకోకు. నీ సమస్య ఎంత ఉన్నా, ఎంత పెద్ద సమస్య అయినా సరే భగవంతుని ముందు కూర్చొని మనసులో ఆవేదన చెందు. అంతేకాని నువ్వు మనిషితో చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు. నువ్వు ఇంకా దిగజారిపోతావు. కాబట్టి తల్లి, నీకు ఏ సమస్య వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నదే మాత్రం మర్చిపోవద్దు. సమస్యలు ప్రతి జీవికి వస్తాయి, కానీ అనుభవించే శక్తిని ప్రసాదించమని కోరుకోవాలి. అంతేగాని కోరికలతో సతమతం అవ్వకూడదు. అనుకున్నవన్నీ సమయానికి భగవంతుడు చేరుస్తాడు. నువ్వు సుఖంగా ఉండు అని బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.